హలో. ఆ బావ చెప్పా. ఓకే ఓకే ఓకే. ఒరే మీ నానేంట్రా పొద్దు పొద్దున 10 సార్లు ఫోన్ చేసాక ఏ దూల పని చేసావు మళ్ళీ నువ్వు? ఫోన్ కానీ ఎత్తావా? ఎత్తలేదు. అదే మొన్న చైన్ తాకట్లో పెట్టానన్నాను చూడు ప్యాకెట్లో. ఆ, అది ఏదైనా అడిగితే నువ్వు హైదరాబాద్లో ఏదో దూల పని చేసి దొరికిపోతే పోలీసుల నుంచి ఇడిపించడానికే తాకట్లు పెట్టి పంపానని చెప్పాను. ఏంటి? ఒరే నీ చేతపడి మొహం నాయాలా? నువ్వు ప్యాకెట్ తాకట్టు పెట్టడం ఏంటి? నేను పోలీసు దొరికిపోయానని మీ నాన్న చెప్పడం ఏంటి మధ్యలోను? ఈ దేవుడు సిగ్గు అనేది పెట్టలేదేంటి నీకు? సిగ్గుంది కాబట్టే 2 నెలలు టైం పెట్టాను. ఏదోలాగా 2 నెలలు ఇడిపించే మళ్ళీ మా నాన్నకి నీకు డబ్బుల విషయంలో ఏదైనా గొడవతే నేను తట్టుకోలేనది. ఏంటి? ఒరేయ్ నువ్వు ప్యాకెట్ తాకట్టు పెట్టడం ఏంటి? నా అమ్మే చెప్పి మీ నాన్న నేను గొడవ పడ్డం ఏంటి మధ్యలోను? చచ్చిపోతాను. అయ్యి బాబు నాకు బీపీ వచ్చేస్తుంది అసలు. అది కాదు బావ, బీపీలు గట్రా తెచ్చుకుంటే ఈ వయసులో ఆరోగ్యానికి మంచిది కాదు. డైలీ నిమ్మరసం తాగు. ఒరేయ్ నిన్ను ఖచ్చితంగా చంపేస్తారా? నిన్ను ఖచ్చితంగా చంపేస్తాను చూడు. నన్ను చంపేసేలా ఉంటే నువ్వు చచ్చిపో. స్వర్గానికి నువ్వు లేకుండా నేను ఒక్కడిని వెళ్ళలేనని తెలుసు కదా నీకు. ఒరేయ్ నువ్వు స్వర్గానికి ఎందుకు వెళ్తారు? నువ్వు పాపానికి పోతావు. నువ్వు నరకానికి పోతారు. నువ్వు పాపిస్తున్నాయాల ఖచ్చితంగా నాశనం అయిపోతావు చూడు. నువ్వు ఖచ్చితంగా నాశనం అయిపోతావు నువ్వు. కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే.